హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ నేవీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో మనకి 10th ప్లస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ ట్రేడ్ అంటే ఏ ట్రేడ్ చేసిన వాళ్ళైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇండియన్ నేవీ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ వెబ్సైట్ ఇండియన్ నేవీ. సో ట్రేడ్మెన్ పోస్టులు అంటే ఇవి. సో దీంట్లో ఖాళీ చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, అదేవిధంగా సదరన్ నేవల్ కమాండ్. సో టోటల్గా మనకి ఈస్టర్న్ కమాండ్లో మనకి 710 ఖాళీలు ఇచ్చారు. వెస్టర్న్ కమాండ్లో 324 ఖాళీలు ఇచ్చారు. సదరన్ నేవల్ కమాండ్లో 125 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 1189 ఖాళీలు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి జాబ్కి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, సో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కూడా కంపల్సరీ పూర్తయి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, అసలు మీరు చేయాల్సిన పని ఏంటి నేవీలో జాయిన్ అయిన తర్వాత. సో ఇక్కడ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ షిప్, సబ్మెరైన్ ఏదో ఇదండి. అదేవిధంగా జనరల్ క్లీన్లీనెస్, upkeep of the section and unit, carrying of files and other papers within the office area. So photocopying, sending, receiving of fax, letters, etc. So other non-clerical work in the section or unit. So assisting in routine office work like diary, dispatch, etc. including on computer. So delivering of doc, so postal kuda deliver cheyalsi untundi. వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్, క్లీనింగ్ అండ్ బిల్డింగ్ ఫిక్సర్స్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్, అప్కీప్స్ ఆఫ్ పార్క్స్, లాన్స్, పాటెడ్ ప్లాంట్స్, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై సుపీరియర్ అథారిటీ. ఇదండి ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ చేయాల్సి ఉంటుంది, మీ నేచర్ డ్యూటీస్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద అబౌవ్ లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ ఓన్లీ ఇలిస్ట్రేటివ్ అండ్ నాట్ ఎగ్జాస్టివ్. సెక్షన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద నేవీ may add in the list duties ordinarily performed by personnel at this level. ఓకే, ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. సో మనకి 18 నుంచి 20 సంవత్సరాలు చెప్పాము. సో ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక పీడబ్ల్యూడీకి క్యాస్ట్ వైజ్గా ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ క్రూషియల్ డేట్. సో మనకి చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చెప్పాను కదా. ఓకే, మళ్ళీ చూద్దామండి ఇది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్, సో వీళ్ళెవరు ఫీజు వేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 205 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బ్యాంక్ ఛార్జెస్ కూడా భరించాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజ్ వన్స్ పెయిడ్ షల్ నాట్ బి రీఫండ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత మీకు రిటర్న్ అనేది ఇవ్వడం జరగదు. ఓకే, ఎగ్జామినేషన్ సిటీస్. సో మీరు 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్, సో స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇండియన్ నేవీ విల్ నాట్ క్యారీ అవుట్ డీటెయిల్స్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆన్లైన్ టు అలౌ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో డీటెయిల్ స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ విల్ బి క్యారీడ్ అట్ ఏ సబ్సీక్వెంట్ స్టేజ్. ఓకే, ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు టోటల్గా 10th క్లాస్ మరియు ఐటీఐ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్. ఓకే, కవరింగ్ ఆస్పెక్ట్ యాజ్ ఫాలోస్. సో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ అబిలిటీ, సో 25 క్వశ్చన్స్. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సేషన్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో కింద అనేది దాన్ని ఏమేమి చదవాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఓకే, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. సో ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్ పొజిషన్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ యాజ్ స్పెసిఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అపాయింటింగ్ అథారిటీ. ఓకేనండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే మనకి ఇవన్నీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీ సర్టిఫికేట్లని చెక్ చేస్తారు. సో ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసేసుకుంటారు. ఓకే, ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7 మార్చి 2021. సో ఆన్లైన్ అనేది 22 ఫిబ్రవరి 2021 స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ 7 మార్చి 2021. ఓకే, ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.